సూర్యోదయం అవుతోంది. స్నానం ముగించి నిధి గట్టు మీదికి నడిచాడు. చెట్టు బోదె దగ్గర ఉంచిన కత్తిని, బాకును అందుకోబోయాడు. గుర్రం అతని వైపు చూస్తూ చిన్నగా సకిలించింది. వాయువు పిలుపు అర్థం చేసుకున్న నిధి దాని వైపు నడిచాడు. గుర్రం తల ఆడిస్తూ అతని దగ్గరగా జరిగింది. గుర్రం తన స్పర్శను కోరుతోంది. నిధి ప్రేమగా వాయువును రుద్దసాగాడు. అశ్వం యజమాని స్పర్శ సుఖాన్ని అనుభవిస్తూ కదలకుండా ఉండిపోయింది. అశ్వసేవ ముగించి నిధి ఆయుధాలు తీసుకోవడానికి చెట్టు దగ్గరగా వెళ్ళాడు. కత్తిని అందుకోవడానికి చేతిని చాస్తూ క్రిందికి దివంగాడు. నిధి పిలుపు విని నిధి ఉలిక్కి పడ్డాడు. నిటారుగా నిల్చున్నాడు. ఆ పిలుపు ఎవరిదో అతనికి తెలుసు. గాలి వ్యతిరేక దిశలో వీస్తున్న కారణంగా ఆయన శరీర గంధాన్ని తాను పసిగట్టలేకపోయాడు. ఆర్యా, పోల్చుకున్నావు, సంతోషం. అశ్వత్థామ కంఠధ్వని. నా ఘ్రాణేంద్రియానికి శ్రవణేంద్రియానికి మీరు సుపరిచితులే ఆర్య, నిధి అన్నాడు. అయితే ఇంత త్వరగా నా కోసం వస్తారని ఊహించలేదు. నా అదృష్టం. నేను నీ కోసం రాలేదు. అలాగా, అయితే నిధి సందేహిస్తూ అన్నాడు. నిధి, ఈ వృక్షాన్ని ఒకసారి చూడు. నిధి అప్రయత్నంగా చెట్టు వైపు చూశాడు. ఏ జాతి వృక్షమో గుర్తించావా? నిధి సమాధానం చెప్పకుండా చెట్టునే చూస్తూ ఉండిపోయాడు. రాత్రి చీకటిలో పోల్చుకోలేకపోయాడు. సూర్యోదయం అయ్యాక రాత్రి తనకు నీడ ఇచ్చిన చెట్టు గురించి పట్టించుకోలేదు. అది మద్ది చెట్టు. 20 అడుగులకు పైగా చుట్టుకొలతలతో ఉంది. చెట్టు బోదే. మద్ది చెట్టు ఆర్య, చెట్టుకు తూర్పు వైపురా అశ్వత్థామ కంఠం ఆజ్ఞాపించింది. నిధి మంత్రముగ్ధుడిలా చుట్టూ తిరిగి వృక్షానికి తూర్పు వైపు వెళ్ళాడు. నిధి, నువ్వు శివార్జున వృక్షం ముందున్నావు. ఆర్య, చెట్టు వైపు తిరిగి బోధిలో ఉన్న త్వరలోకి చూడు. నిధి వెనుదిరిగి త్వరలోకి తొంగి చూశాడు. ఒక్కసారిగా ఊపిరి బిగపట్టాడు. త్వరలో శివలింగం. 1 అడుగు కన్నా తక్కువ ఎత్తులో ఉన్న శివలింగం. విభూతి రేఖలు తెల్లగా మెరుస్తున్నాయి. ముఖ్యంగా శివలింగం పైభాగాన తెలుపు, ఎరుపు రంగులు కలిసిన పుష్పం చూపుల్ని లాగుతోంది. పుష్పం మధ్యలో కర్ణిక దిమ్మె శివలింగం ఆకారంలో ఉంది. దళాలు చుట్టూ విచ్చుకున్నాయి. కర్ణిక వెనుక భాగంలో ఒక రేకు పాము పడగ ఆకారంలో శివలింగం మీదికి పట్టిన గొడుగులా ఉంది. విచ్చుకున్న పాము పడగ ఆకారంలో ఉన్న పుష్పదళం క్రింద కర్ణిక శివలింగంలా. విచిత్రమైన పుష్పం. జీవితంలో మొట్టమొదటిసారిగా ఓ అద్భుత పుష్పాన్ని చూస్తున్నాడు. అది అది దేవపుష్పమా? నిధి అప్రయత్నంగా చేతులు జోడించాడు. నువ్వు అర్జున వృక్ష కోటారంలోని త్వరలోకి శివుణ్ణి చూస్తున్నావు. పరమేశ్వరుడు లింగరూపంలో కొలువైన కారణంగా ఈ మద్ది చెట్టుకి శివార్జున వృక్షం అనే నామధేయం ఏర్పడింది. ఆర్య, శివలింగం మీద శివలింగాకారంలో దేవపుష్పం నిధిలో మొలకెత్తిన ఉత్కంఠ ప్రశ్నించింది. అది దేవపుష్పం కాదు, భూలోక పుష్పమే. నువ్వు ఇప్పుడే చూస్తున్నట్టున్నావు. పరమాత్మ సృష్టిలోని అద్భుతం అది. దాని పేరు నాగలింగ పుష్ప. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే నాగలింగ వృక్షం పుష్పిస్తుంది. కేవలం వసంత ఋతువులో మాత్రమే. చైత్ర వైశాఖ మాసాలలో నేను ప్రతి ఉదయము ఈ శివుణ్ణి నాగలింగ పుష్పాలతో అర్పిస్తాను. ఇది వసంత ఋతువు కదా, అందుకే ఇక్కడ ఉన్నాను. ఆర్య, శివార్జున వృక్షం గురించి తెలిసి కూడా మీరు నాకు మార్గనిర్దేశం చేయలేదు. నేను మార్గనిర్దేశం చేయలేకపోయినప్పటికీ శివార్జున సన్నిధికి చేరుకున్నావు కదా, అశ్వత్థామ నవ్వుతూ అన్నాడు. నిధి, నీకో సత్యం తెలుసా? మార్గం గమ్యాన్ని చూపినట్టే గమ్యము మార్గాన్ని చూపుతుంది. నవనిధి అన్వేషణ నీకు అనుభవాల నిధి నిక్షేపాలను అందిస్తుంది. నిధి అర్థమైనట్టు అసంకల్పితంగా తల ఆడించాడు. శివార్జున వృక్ష పరమేశ్వరుడిని దర్శిస్తున్నావు. కాసేపు ధ్యానం చేసుకో, అశ్వత్థామ కంఠం హెచ్చరించింది. నిధి వినయంగా మరచిటు తొర్ర ముందు పద్మాసనంలో కూర్చుని శివపంచాక్షరి జపిస్తూ కళ్ళు మూసుకున్నాడు. నాగలింగ పుష్ప సౌరభం అశ్వత్థామ శరీరం నుండి వెలువడే వాసనను దూరంగా ఉంచుతోంది. ధ్యానం ముగించి నిధి పైకి లేచాడు. అశ్వత్థామ పిలుపు కోసం చెవులు రిక్కించాడు. నిధి, ఈ పొదరింటి సమీపానికి రా. అశ్వత్థామ కంఠం కొంచెం దూరం నుండి వినిపించింది. నిధి, నీ నుదురు మీద ఏదో అనుమానాలు, ఆలోచనలు గీతలు గీస్తున్నాయి.
అశ్వత్థామ మాట నిధిని ఆశ్చర్యంలో ముంచివేసింది. ఇప్పుడు అశ్వత్థామ దేహ దుర్గంధం చుట్టూ వ్యాపిస్తోంది. ఆర్య, నిజం మనవి చేస్తాను. రాజుగారి ప్రతిపాదనను స్వీకరించి ఇంత దూరం వచ్చాక కూడా ఒక అనుమానం నన్ను వెంటాడుతోంది. ఏమిటది? పౌండ్రక పర్వత గర్భంలో నిజంగా నవనదులు ఉన్నాయా, లేకపోతే నేను గుడ్డిగా ఎండమావిని వేటాడడానికి బయలుదేరానా? అశ్వత్థామ నవ్వు గంభీరంగా ధ్వనించింది. నిధి, నవనిధి అన్వేషణకు నడుం కట్టమని నేను నిన్ను ప్రోత్సహించాను, అవునా? అవును. ఎండమావులను వేటాడమంటూ ఈ అశ్వత్థామ నిన్ను ప్రోత్సహించి ఉంటాడనుకుంటున్నావా? క్షమించండి ఆర్య, గమనం లేని స్థితిలో, గమ్యం తెలియని నిస్సహాయతలో ఉన్నాను. అకారణంగా అప్పుడప్పుడు నీ నిస్సహాయతను అర్థం చేసుకున్నాను. మానవ సహజమైన మానసిక స్థితి అది. నవనిధులు ఎక్కడున్నాయో నేను చెప్పలేను, ఎక్కడ ఉండేవో చెప్పగలను. ఆర్య, అంటే పౌండ్రక పర్వత గర్భంలో ఉన్నట్టు నీకు తెలియజేయబడింది. అక్కడికి చేరకముందు గతంలో చాలా కాలం క్రిందట నవనిధులు ఎక్కడ ఉండేవో నేను చెప్పగలను. దయచేసి చెప్పండి, నిధి ప్రాధేయపూర్వకంగా అడిగాడు. శాపగ్రస్తుడినైన అనంతరం హిమాలయ పర్వత ప్రాంతంలో నేను ఎక్కువగా సంచరిస్తూ ఉంటాను. మంచు కొండల గుహలో మానవ మాత్రుడు వెళ్ళలేని ప్రదేశంలో నవనిధులు ఉండేవి. ఆ ప్రాంతంలో తొమ్మండుగురు సిద్ధులు అష్టసిద్ధుల కోసం సాధన చేస్తూ ఉండేవారు. అష్టసిద్ధుల సిద్ధికి సాధన విధానం, మార్గం ఉపదేశించిన వాళ్ళ గురువు శతాధిక వృద్ధుడు. దుర్గమమైన హిమాలయ గుహ అంతర్భాగంలో నవనిధులు ఉన్న విషయాన్ని ఆ సిద్ధులకు చెప్పి మరణించాడు. నవనిధుల విషయం తెలిసాక ఆ సిద్ధులు అష్టసిద్ధుల ప్రయత్నాన్ని గాలికి వదిలేశారు. ఇష్ట ప్రయత్నం చేసి ప్రాణాలకు తెగించి గుహలో నిక్షిప్తమై ఉన్న నవనిధుల్ని కనుగొన్నారు, తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. హిమాలయ పర్వత ప్రాంతంలో నవనిధులతో ఉండటం ప్రమాదమని భావించి ఆ నిధుల్ని ఒక్కొక్కరు ఒక్కొక్క నిధిని మోసుకుంటూ దండకారణ్యం వైపు తరలిపోయారు. ఇది ఆ ప్రాంతంలో తపస్సు చేసుకునే మునుల ద్వారా కర్ణాకర్ణిగా నేను విన్నాను. మంచుకొండ గుహలోంచి తస్కరించిన నవనిధుల్ని ఆ తొమ్మండుగురు సిద్ధులు పౌండ్రక పర్వత గర్భంలో దాచుకున్నారని నా విశ్వాసం. నవనిధుల్ని అనుభవించకుండానే ఆ సాధక సిద్ధులు గతించిపోయి ఉంటారు. అశ్వత్థామ ముగించాడు. ఆర్య, నవనిధుల్ని హిమాలయ గుహలో ఎవరు దాచారు? నిధి కుతూహలంగా అడిగాడు. ఆ విషయంలో హిమాలయ తాపసుల్లో అనుమానాలున్నాయి. పురాణ కాలంలో రాక్షస గురువు శుక్రాచార్యుడు తన మంత్రశక్తి ప్రభావంతో ధనాధిపతి అయిన కుబేరుడిని కోశాగారాన్ని కైవసం చేసుకుని రాక్షసరాజుకు అప్పగించాడు. అయితే పరమశివుడి ఆజ్ఞతో మళ్ళీ ఆ నిధుల్ని కుబేరుడికి తిరిగి అప్పగించేలోగా కొందరు రాక్షసులు నవనిధులలో కొంత భాగాన్ని తస్కరించి గురువు గారికి తెలియకుండా హిమాలయ గుహల్లో దాచి ఉంటారని అనుకునేవారు. అది సత్యమో ఊహో ఎవరికీ తెలియదు. తాపసుల నుండి నేను గ్రహించిన అంశాలు నీకు వినిపించాను. ఆ గత వర్తమానం ఆధారంగా ప్రస్తుతం పౌండ్రక పర్వత ప్రాంతంలో నవనిధులు ఉన్నాయని నేను నమ్ముతున్నాను. మీరు చెప్పిన విషయం అద్భుతం, నిధి ఉత్సాహంగా అన్నాడు. ఆర్య, ఒక విషయం చెప్పండి. ఏమిటి నిధి? హిమాలయ పర్వత ప్రాంతంలో తపస్సు చేసుకునే సాధకులను మీరు కలుసుకున్నట్టు, అప్పుడు వాళ్లకు మీరు కనిపించినట్టు నాకు అర్థమవుతోంది. మీరు కనిపించారా? నిజం చెప్పాలంటే కనిపించాను. మిమ్మల్ని చూడాలని ఉంది. దర్శనం అనుగ్రహించండి ఆర్య. నిధి చేతులు జోడించి ప్రార్థిస్తున్నట్లు అడిగాడు. చూడు, నన్ను చూసి భయపడకు, అశ్వత్థామ కంఠం గంభీరంగా అంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.